तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नाम्नि नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशकारिणी मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। हरे कृष्ण। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायो विश्वभद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశేష అవతారాలు చూస్తున్నాం. లీలావతారాలన్నీ చాలా రసవత్తరమైనవి. అయితే మనం ప్రస్తుతం చూస్తున్న విశేష అవతారాలు వేటి గురించి ఎవరైనా చెప్పగలరా? ప్రస్తుతం మన ద్వితీయ స్కందంలో భగవంతుడి ఏ అవతారాల గురించి చూస్తున్నాం మనం? ప్రస్తుతం 6వ అధ్యాయం స్టార్ట్ చేయబోతున్నాం. పురుషావతారాలు, భగవంతుడి యొక్క పురుషావతారాలు ఒక్కడే అండి పురుషుడు. ఆ పురుషుడు తప్పించి మిగతా అంతా కూడా భగవంతుడి శక్తి. అదే పురుషుడు. ఓకేనా? సో ఆ పురుష అవతారం అంటే సృష్టి స్థితి లయ, ఈ ప్రపంచంలో మనం ఏం చూస్తున్నా సరే, దృష్టి అనండి, కళ్ళ నుండి, చెవుల నుండి, న్యాయం అనండి, అన్యాయం అనండి, ధర్మం అనండి, అధర్మం అనండి, దేనికైనా కూడా ఆ మూలం ఒక్క పురుషుడు. అందుకే ముందు చాప్టర్ ఏంటి? సర్వకారణ కారణం. ఎలాగ గోవిందుడు సర్వకారణ కారణం, ఆ గోవిందుడి నుంచి చతుర్వ్యూహాలు. ఓకే, ఆదిశేషుడు, అక్కడి నుంచి సంకర్షణుడు, తర్వాత బలరాముడు నుంచి చతుర్వ్యూహం, తర్వాత నారాయణుడు, తర్వాత మళ్ళీ చతుర్వ్యూహం, మళ్ళీ ఆ తర్వాత మహావిష్ణువు. ఆ మహావిష్ణువు నుంచి సృష్టి ఎలా వస్తుంది అని పరీక్షిత్ అడిగిన ప్రశ్నకి బ్రహ్మ నారదుల మధ్య జరిగిన సంభాషణని సుఖదేవ గోస్వామికి కోట్ చేస్తున్నారు. ఓకే, అందులో మనం భగవంతుడి సృష్టి చూసాం. అంటే కార్మోదక సాయి మహావిష్ణువు నుంచి అనేక విశ్వాలు బయటకు వస్తున్నాయి. ఆ విశ్వం యొక్క కన్స్ట్రక్షన్ మనం చూసాం. అంటే విశ్వంలో పదార్థాలు 23 పదార్థాలు ఎలా ఈ భౌతిక ప్రపంచం సృష్టిలోకి వచ్చాయి అన్నది మనం చూసాం. ఓకే, సో ఇవన్నీ చూసాం. ఒక్కసారి వాయిస్ చూసుకున్న వాళ్ళు శ్రావణ్ గారు అడిగారు ఒక్కసారి చెప్పండి అని. ఓకే, సో భౌతిక ప్రపంచంలో మహావిష్ణువు ఏం చేశారు? మహావిష్ణువు అన్ని విశ్వాలకు కలిపి అంతరాత్మ.
ఈ విశ్వాలన్నీ వచ్చిన తర్వాత అంతరాత్మ అన్న పరమాత్మ అన్న ఒకటి. విశ్వాలన్నీ వచ్చిన తర్వాత ఒక్కొక్క విశ్వంలోకి మనం ఈ చార్ట్ చూద్దాం. ఓకే, 23 పదార్థాలు ఇక్కడ తయారయ్యాయి. ఏమిటి? ఫస్ట్ ప్రధానం రావడం ఏంటి వచ్చింది లోపలికి? ఫస్ట్ మహావిష్ణువు రాలేదండి. ఓకే, ఫస్ట్ పిండం ఏర్పడింది. ఓకే, ఆ పిండంలో పదార్థాలు ఏర్పడ్డాయి. ఓకే, ఆ పదార్థాలలో ఫస్ట్ వచ్చినది ఏంటి? కాలము. జీవులు కర్మ మరియు వాళ్ళ స్వభావంతో కలిపి లోపలికి వచ్చాయి. కానీ ప్రస్తుతం ఇంకా సత్వరజస్తమో గుణాలు ఇంకా వ్యక్తం అవ్వలేదు. ఓకే, ఎప్పుడైతే కాల ప్రభావం వల్ల కాలం భగవంతుడి యొక్క శక్తి, కాలశక్తి యొక్క ప్రభావం వల్ల సృష్టిలో మార్పు రావడం మొదలెట్టింది. ముందు నిర్గుణం, సత్వరజస్తమ గుణాలు ఏవి కూడా ఉన్నాయి కానీ ప్రకటితం అవ్వలేదు. తర్వాత సత్వగుణం వచ్చింది. ఆ సత్వగుణం దాన్ని మనం ప్రధాన నుంచి మహత్తత్వం వచ్చింది. ఓకే, సత్వగుణం ఇంకొంచెం కాల ప్రభావం వల్ల సూత్రతత్వం అయిపోయింది. మహత్తత్వం కాస్త సూత్రతత్వం అయింది రజోగుణం వల్ల. ఆ తర్వాత తమో గుణం వల్ల అహంకారం వచ్చి అక్కడి నుంచి మళ్ళీ సత్వరజస్తమం వచ్చి ఇవన్నీ చూసాం మనం ఆ రోజు. కార్యము, కారణము, కర్త. సో కార్యం కింద అది 5 పంచభూతాలు, పంచ తన్మాత్రాలు. అధ్యాత్మ కింద అంటే రజస్సు నుంచి దశేంద్రియాలు, బుద్ధి, అలాగే ప్రాణం. అలాగే అహంకారం నుంచి వచ్చిన సత్వం నుంచి ఇంద్రియ దేవతలు, మనస్సు. ఇంద్రియ దేవతలు మనకు ఎలా అర్థమయ్యారు అంటే ఇంద్రియాలు ఉన్నాయి కానీ అవి పని చేయాలి అంటే దశేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. కానీ ఆ ఇంద్రియం ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క ఇంద్రియ దేవత. ఈ 23 పదార్థాలు తయారయ్యాయి. కానీ ఓకే, వాటిల్లో వాటికి ఒక్క కలయిక లేదు. ఓకే, సో అన్నీ ఇప్పుడు ఇంద్రియ దేవతలు ఉన్నారు, ఇంద్రియాలు ఉన్నాయి, తన్మాత్రాలు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి. కానీ అలా అవి స్థాణువయ్యి ఉన్నాయి. ఓకే, ఆ స్థాణువయ్యి ఉన్నప్పుడు ఏమైంది? ఇలా 1000 సంవత్సరాలు అవి ఈ విశ్వాలన్నీ కారణ సముద్రంలోనే ఉండిపోయాయి. మహావిష్ణువు నుంచి వచ్చాయి కదా, మహావిష్ణు కారణ సముద్రంలో పడుకుని ఉన్నాడు కదా. విశ్వాలన్నీ వచ్చి అలా 1000 సంవత్సరాల తర్వాత మహావిష్ణువు ప్రతి విశ్వంలోకి పరమాత్మ కింద ప్రవేశించి మొత్తం ఆ విశ్వం అంతా వ్యాపించేశారు. ఆ విశ్వరూపాన్ని, విరాట్ రూపాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. అనేక రకాల విశ్వరూప ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, వివరాలు. ఓకే, ఒకటి పాతాళ లోకాలు, భూలోకం, స్వర్గలోకాల కింద, లేదా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల కింద, లేదా బ్రహ్మలోకం, విరాట్, భూలోకం, భువలోకం, స్వర్గలోకం, 14 లోకాల కింద. అలాగా అనేక అవతారాలు మనం చూసాం చార్ట్. అది ఆ రోజు చూపించాను కదా మీకు. ఓకే, సో అది మనం గత చాప్టర్లో చూసాం. ఇంకా కూడా పరమ పురుషుడు చేసిన సృష్టి మనకు అలా అర్థమైపోయింది అని అనుకోవడానికి లేదు. ఓకే, ఇవి అని మనకి ఒక నోట్ చేసుకోవడమే తప్ప అసలు ఒక తన్మాత్ర నుంచి ఇంకో తన్మాత్ర ఎలా వచ్చింది, వాయువు నుంచి అగ్ని ఎలా వచ్చింది, లేదా అగ్ని నుంచి నీరు ఎలా వచ్చింది, నీరు నుంచి భూమి ఎలా వచ్చింది, ఒకదాని నుంచి ఒకటి వచ్చాయి. అదే కదా చూసాం మనం. చూడండి, శబ్దం నుంచి ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి స్పర్శ వచ్చింది. ఎందుకు వచ్చాయి ఇవన్నీ అంటే మన 10th చాప్టర్లో మళ్ళీ డీటెయిల్గా చదువుతాను. ఎప్పుడైతే గార్భూతక సాయి విష్ణువు ప్రతి విశ్వంలోకి ప్రవేశించి విరాట్ రూపం కింద ఉన్నాడో అప్పుడు విరాట్ రూపం అంటే ఒక ఆకారం కింద రూపం ఇక్కడి నుంచి మొదలవుతుంది. అంటే భగవంతుడి యొక్క శ్యామంత్రిభంగ లలిత నియత ప్రకాశ రూపం ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం సృష్టి మొదలవుతుంది, భౌతిక రూపం మొదలవుతుంది. అందుకని విశ్వరూపాన్ని మనం భౌతిక రూపం.
భౌతిక రూపం వచ్చాక భగవంతుడు దీన్ని చూద్దాము అనుకున్నాడు. చూద్దాము అనగానే ఏం కావాలి? నేత్రాలు కావాలి. సో విరాట్ రూపుడికి నేత్రాలు వచ్చాయి. ఓకేనా? చూడాలి అంటే ముందు ఆ దృష్టి అనేది పదార్థం క్రియేట్ అయింది. ఎవరికి? విరాట్ రూపుడి యొక్క దృష్టి క్రియేట్ అయింది. ఆ దృష్టి ఉంది కానీ ఇప్పుడు విరాట్ రూపుడికి నేత్రాలు ఏర్పడ్డాయి. ఆ నేత్రాల నుంచి ఓకే ఆ జీవుడికి కావలసిన దృష్టి, కావలసిన నేత్రం, కావలసిన ఇంద్రియ దేవత, వీళ్ళు ముగ్గురు ఫామ్ అయ్యారు. ప్రతిదానికి ఎంత భగవంతుడు తన గురించి తన స్తుతి వినాలి అనుకున్నాడు. ఎవరు? విరాట్ రూపుడు. అప్పుడు ఏమైంది? వినికిడి అనేది మొదలైంది. వినికిడి అనగానే చెవులు మొదలయ్యాయి. ఏవి? విరాట్ రూపుడు. విరాట్ రూపుడికి మొదలైన తర్వాత జీవుడికి అదే వినికిడి, వినికిడికి కావాల్సిన ఇంద్రియ దేవత, దానికి కావాల్సిన చెవులు. ఓకేనా? అలా ప్రతీది భగవంతు విరాట్ రూపుడికి ఒక కోరిక కలగడం. ఓకే, ఆ కోరిక కోసం మాయాశక్తి ఏర్పాటు చేయడం. ప్రకృతి ఒక పదార్థం, మాయాశక్తి అంటే ప్రకృతి ఒక పదార్థాన్ని ఏర్పాటు చేయడం, దానికి కావలసిన అంగం ఇంద్రియం, అంగం ఏర్పాటు అవ్వడం, దాని ప్రకారంగా జీవుడికి ఏర్పాటు పడడం. ఆ తన్మాత్ర అలాగే ఆ ఇంద్రియము, దానికి తగ్గ ఇంద్రియ దేవత, వీళ్ళందరూ ఇలాగా ఈ భౌతిక ప్రపంచంలోకి ఏర్పడ్డాయి. ప్రతిదీ అంతే. భగవంతుడు అన్యాయాన్ని అనగానే భగవంతుడి విరాట్ రూపుని యొక్క వేరే అంగం నుంచి అన్యాయం, ధర్మం ఇవన్నీ వచ్చాయి. ఎందుకంటే జీవులందరూ ఫస్ట్ మనం ఏంటి? వాళ్ళ కర్మతో జీవులు వచ్చారు. సో ఆ కర్మ దుష్కర్మకి తగ్గట్టుగా అధర్మం కూడా విరాట్ రూపం నుంచి రావాలి. ప్రతిదానికి మూలం ఒక్కటే, సోర్స్ ఒక్కటే. ఓకే, మీకు అర్థమైందండి? సో ఇవాళ చాప్టర్ ఏంటి అంటే, మనం చాలా చోట్ల మీరు ఏంటది మనకి వేద పఠనం అప్పుడు యాక్చువల్లీ ఇది తెలుగులో చేయడం నాకు టైం అవ్వట్లేదు, నేను చేసి పెడతాను. చాలా చోట్ల పురుష సూక్తం, నాకు తెలియదు మీకు అందరికి నోటి కూడా వచ్చి ఉండొచ్చు, నాకు తెలియదు. పురుష సూక్తం చదువుతుంటారు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వ అత్యాతిష్ట దశాంగులం. మీరు విన్నారా? మీరు అందరూ పురుష సూక్తం చదువుతుంటారు భగవంతుడి యొక్క స్తోత్రం. సో ఆ పురుష సూక్తమే మనకి శ్రీమద్ భాగవతంలో స్వయంగా బ్రహ్మదేవుడు నారదుడికి చెప్తుంది. సో ఈ పురుష సూక్తం అనేది ఏంటి అంటే, ఈ దార్భూతక సాయి విష్ణు ఎవరికైతే సహస్ర ముఖాలు ఉన్నాయి, సహస్ర శిరస్సులు ఉన్నాయి, సహస్ర చేతులు ఉన్నాయి, ఓకే, సో మొత్తం అతని నుంచే ఉద్భవించింది అని చెప్పడానికే ఈ చాప్టర్ పేరు పురుష సూక్తం యొక్క నిర్ధారణ అన్నమాట. ఓకే, సో ఇవాళ మోస్ట్లీ చదవడమే అవుతుందండి, ఎందుకంటే ఏ అంగం నుంచి ఏది వచ్చింది అని ఇక్కడ ఉంది మనకి. ఓకే, మనకి ఎక్కడైనా ఎక్స్ప్లెనేషన్ ఉన్నప్పుడు అది దాని గురించి చూద్దాం. ఓకేనా? పురుష సూక్త నిర్ధారణము. బ్రహ్మోవాచ, బ్రహ్మ నారదుడి మధ్య సంభాషణ కదా ఇది. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను: విరాట్ పురుషుని ముఖము వాక్కునకు ఉత్పత్తి స్థానమై ఉన్నది. దాని అధిష్టాత అగ్నిదేవుడు. అతని చర్మము మరియు ఇతర 6 ధాతువులు వేదమంత్రములకు ఉత్పత్తి స్థానములు. అతని జిహ్వ దేవతలకు, పితృదేవతలకు,
జనసామాన్యమునకు ఒసగబడేది వివిధాన్నములకు రసములకు ఉత్పత్తి స్థానమై ఉన్నది. అంటే భగవంతుడి తాళు ఎగ్జాంపుల్ అన్ని అంతే. ఆ తాళు నుంచి వరుణ దేవుడు, ఒక ఇంద్రియ దేవుడు వరుణుడు వచ్చాడు. వరుణుడు ప్లస్ నాలుక వచ్చింది. ఓకే, ఆ నాలుక నుంచి ఏమంటే భగవంతుడి నాలుక నుంచి రుచి, రుచికి నుంచి నీరు. మన ఈ తన్మాత్రాలు పంచభూతాలు చూసాం కదా. సో నాలుక అనగానే రుచి. సో భగవంతుడి నాలుక నుంచి వరుణదేవుడు వచ్చాడు. తర్వాత భగవంతుడికి నాలుక వచ్చింది. భగవంతుడి నాలుక నుంచి జీవుడు అనుభవించగలిగే రుచి అనే పదార్థం, దాని యొక్క భౌతిక రూపం నీరు. అలాగ ప్రతి దానికి కూడా ఈ విరాట్ రూపమే స్థానం, సోర్స్. అక్కడి నుంచి వచ్చింది. నెక్స్ట్, అతని ముక్కు పుటలు మన శ్వాసకు ఇతర సమస్త వాయువులకు ఉత్పత్తి స్థానము. అతని ఘ్రాణ శక్తి అశ్విని కుమారులను అన్ని రకములకు ఔషధులను ఉత్పన్నము కావించును. అతని శ్వాస వివిధ రకములకు గంధములను ఉత్పత్తి చేయను. గంధము అనగానే అక్కడి నుంచి మళ్ళీ జీవుడికి కావాల్సిన గంధము, దాని యొక్క సూక్ష్మ రూపమైన భూమి. సో అలాగే పంచభూతాలు, తన్మాత్రాలు, ఇంద్రియ దేవతలు. ఇక్కడ మనం చూసాం కదా, చూడండి, ఇంద్రియలు, ఇంద్రియ దేవతలు. గొంతు, వాయిస్ అనగానే గొంతుకి అగ్నిదేవుడు, ఇందాక మనం చదివాం కదా. ఓకే, అలాగే ఇప్పుడు ఏం చదువుతున్నాం, ముక్కు, ఘ్రాణ శక్తి అనగానే దానికి ఇంద్రియ దేవత ఎవరు, అశ్విని కుమారులు. అదే చదివాను నేను ఇప్పుడు. ఏంటది, అతని ముక్కు పుటలు మన శ్వాసకు ఇతర సమస్త వాయువులకు ఉత్పత్తి స్థానము. అతని ఘ్రాణ శక్తి అశ్విని కుమారులను అన్ని రకములకు ఔషధులను ఉత్పన్నము కావించు. అతని శ్వాస వివిధ రకములకు గంధములను ఉత్పత్తి చేయను. సో ఒక్కసారి భగవంతుడి ముక్కు పుటక అన్నది, ఇక్కడ భగవంతుడు అంటే విరాట్ పురుషుడు. అతని నుంచి ఇవన్నీ, దీనికి సంబంధించినవన్నీ వచ్చేసాయి. ఓకే, నెక్స్ట్, అతని నయనములు సర్వ విధములైన రూపములకు ఉత్పత్తి స్థానములైనవి. అవి మెరియుచు ప్రకాశింపజేయుచుండను. అతని నేత్ర గోళములు సూర్యుని సర్వాది లోకములను పోలి ఉండను. అతని కర్ణములు సమస్త దిక్కుల నుండి శ్రవణము చేయనవి, సమస్త వేదములను గ్రహించినవై ఉన్నవి. అతని శ్రవణ శక్తి ఆకాశమునకు అన్ని రకముల శబ్దములకు ఉత్పత్తి కేంద్రమై ఉన్నది. ఓకే, అతని కర్ణం అనగానే శబ్దం, శబ్దం నుంచి ఆకాశం. దానికి తగ్గ చెవులు అనగానే చెవులకు ఎవరు ఇక్కడ, దిగ్దేవతలు. దిగ్దేవతలు, ఇంద్రియ దేవతలు వచ్చేసారు. ఓకే, నాలుగు. అతని శరీరము సర్వ వస్తు సారములకు సమస్త శుభములకు ఉత్పత్తి స్థానమై ఉన్నది. అతని చర్మము కదిలేడి వాయువు వలె సర్వ విధములకు స్పర్శలకు ఉత్పత్తి కేంద్రమును, సర్వ యజ్ఞ నిర్వహణమునకు స్థానము అయి ఉన్నది. ఇక్కడ ప్రభుపాద భాష్యం చేస్తారు. వాయువే సమస్త లోకముల గమనమునకు కారణమై ఉన్నది. తగినటువంటి లోకములకు ఉద్ధరింపబడుటకు కారణభూతమగు కేంద్రములు, యజ్ఞములు అతని శరీర ఉపరి భాగమై ఉన్నది. కనుకనే సహజముగానే ఆ స్థానములు సమస్త సౌభాగ్యములకు మూలమై ఉన్నాయి. భగవంతుడి యొక్క ఉపరి భాగం కాబట్టి యజ్ఞాలన్నీ కూడా అందరికీ మంగళకరం ఎందుకు చేస్తుంది అంటే భగవంతుడి యొక్క ఉపరి భాగం. ప్రతి చోట మనం చదువుతున్న భగవంతుడు ఎవరు, విరాట్ రూపము. విరాద్భుతక సాయి విష్ణు ఎంటర్ అయ్యాడు కదా, ఎంటర్ అయ్యి విశ్వమంతా వ్యాపించిన ఆ భగవంతుడి దగ్గర నుంచి ఇవన్నీ. ఓకే, అతని రోమములు సర్వ వృక్షములకు, ముఖ్యముగా యజ్ఞమునందలి అంశములుగా అవసరమగు వృక్షములకు కారణమై ఉన్నవి. అతని శిరముపై మరియు ముఖముపై గల కేశములు మేఘములకు ఆకారములు కాగా, అతని నఖములు విద్యుత్తునకు, శిలలకు, లోహమునకు ఉత్పత్తి స్థానమై ఉన్నవి. భగవానుని బాహువులు లోకపాలురకు, జనసామాన్యమును రక్షించు ఇతర జీవనాయకులకు ఉత్పత్తి స్థానమై ఉన్నది. ఓకే, అంతా ప్రభుపాద వారు దశమస్కందంలో విభూతి యోగం. విభూతి యోగం ఏంటండి చూస్తున్నాం, కృష్ణుడు అక్కడ చెప్తున్నాడు. అన్ని చెప్పేసి
శాస్త్రం చెప్తున్నాడు ఏకాంశేన స్థితో జగత్. అంతెందుకు అర్జున, ఈ మొత్తం జగత్ నా యొక్క ఒక అంశం వల్ల ఉత్పత్తి అయింది మొత్తం. ఓకే, అంటే భగవంతుడు ఎంత అనంతమో మనకి భగవద్గీతలో చెప్పారు. అన్నీ చెప్పేసి విభూతి మొత్తం విభూతులన్నీ చెప్పి ఏకాంశేన స్థితో జగత్, నా యొక్క ఒక అంశ మొత్తం జగత్ అంటే ఈ భౌతిక ప్రపంచం కాకుండా ఆధ్యాత్మిక ప్రపంచం మొత్తం జగత్ అంతా కూడా ఒక అంశం మీద ఆధారపడి ఉంది. వీళ్ళు చాలా మంది విభూతి యోగం వచ్చి ఉంటుంది. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. నా యొక్క అంశ నుంచి అన్ని సంభవించాయి. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నావు అర్జున? మొత్తం జగత్తంతా నా ఒక అంశ ఆధారపడి ఉంది. అన్ని చోట్ల సూత్రే మణిగణ ఇవా. సూత్రే మణిగణ ప్రభుపాద చాలా చక్కగా చెప్తారు. ఏంటి, ఒక హారం తీసుకోగానే లోపల దారం కనిపించదు, కానీ మూర్ఖుడు ఏమంటాడు, లోపల దారం ఉంది అంటే ఒప్పుకోడు. ఎక్కడ కనిపిస్తుంది చూపి అంటే, వెతికితే కనిపిస్తుంది. రెండు వెతికితే లోపల దారం ఉంది. నిజంగా మూర్ఖుడు ఒక్కడే అనుకుంటాడు, అబ్బా దానంతట అది రకరకాలుగా అతుక్కుని ఉన్నాయి. లేదు, దాని యొక్క ఆధారం భగవంతుడు. వెతికితే కనిపిస్తాడు భగవంతుడు. చూపించు అంటే ముందు చూపించు అంటే మహామహా యోగులు తపస్సు చేస్తుంటే కనిపించట్లేదు ఇంకా భగవంతుడు. అంటే ఒకడు అహంకారంతో వచ్చి ఏది ఉన్నాడో చూపించు అంటే కనబడేవాడు కాదు. హిరణ్యకశిపుడు ముల్లోకాలు జయించినా కనిపించలేదు భగవంతుడు. వైకుంఠం వెళ్ళాడు కానీ విష్ణుమూర్తి కనిపించలేదు. ప్రహ్లాదుడు వైకుంఠం వరకు వెళ్ళలేదు, అసురలోకంలో ఉన్నాడు, అయినా భగవంతుని చూడగలిగాడు. స్వయంగా వెళ్ళాడు వైకుంఠానికి, కనిపించలేదు హిరణ్యకశిపుడు. సో భగవంతుడు వెతికితే ఇది. సో ఇవన్నీ ఈ జ్ఞానం ఎందుకు ఇస్తున్నాడు మనకి? ఇంతటా తను ఆధారం ఆటోమేటిక్ గా వచ్చేసింది. నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తుంటాను. ఒకరోజు ఎప్పుడు మనకి వంటింట్లోకి వెళ్ళంగానే అక్కడ 500 రూపాయలు కట్ట కనిపించింది అనుకోండి, అంటే తీసి పెట్టుకుంటా లోపల, కానీ ఆలోచిస్తామా లేదా ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆటోమేటిక్ గా వచ్చేసింది. ఎక్కడో ఒక గాలివాన కొట్టుకొచ్చి కట్ట కట్ట వచ్చి నా గట్టు మీద పడింది అంటాం. ఒప్పుకో, ఆలోచిస్తాం ఎక్కడి నుంచి వచ్చి, ఎవరో పెడితే తప్ప కట్ట అనేది రాదు. భగవంతుడి సృష్టి అంతా కూడా వైవిధ్యంతో కూడుకుంది, ఒక్కటే కాదు వైవిధ్యం. ఇక్కడ ఉన్న భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక జగత్తు యొక్క రిఫ్లెక్షన్. ఇక్కడ ఉన్నవన్నీ అక్కడ ఉన్నాయి, అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏంటి అనేది మనం ఈ చాప్టర్ లోనే తర్వాత శ్లోకాల్లో చూస్తాం. ఓకే మేడం, హరే కృష్ణ. దిగ్దేవతలు అంటే ఏంటి మేడం? అష్టదిక్కులకి 8 మంది దేవతలు ఉంటారు. ఓకే ఓకే. 7th, ఆ విధంగా భగవానుని ముందడుగులు ఊర్ధ్వ అధో స్వర్గలోకములకును మరియు మనకు వలసిన సమస్తమునకును ఆశ్రయమై ఉన్నది. అతని చరణ కమలములు సమస్త భయముల నుండి రక్షణమును గూర్చునవై ఉన్నవి. ఇది కూడా చదవండి భాష్యం. అన్ని రకములకు భయముల నుండి పూర్ణ రక్షణము కొరకును దానితో పాటు జీవన అవసరములనన్నింటి కొరకును శ్రీకృష్ణ భగవానుని చరణ కమలాశ్రయమును ఈ లోకమందే గాక ఊర్ధ్వ అధో స్వర్గలోకములన్నింటి యందు మనము తప్పక గ్రహింపవలసి ఉన్నది. ఈ పూర్ణ పాద పద్మాశ్రయమే విశుద్ధ భక్తియుత సేవ అని పిలువబడును. అది ఈ శ్లోకమునందు ప్రత్యక్షముగా సూచించబడినది. ఈ విషయమున ఎవ్వరును ఎట్టి సందేహమును కలిగి ఉండరాదు. అలాగుననే ఏ ఇతర దేవతల సహాయమును మనుజుడు పొందగోర రాదు. వారందరూ ఆ దేవదేవుని ఆశ్రయించిన వారి అగుట అందులకు కారణము. ప్రతి ఒక్కరును స్వయంగా దేవదేవుడు తనకు తాను తప్ప శ్రీకృష్ణ భగవానుని కరుణ పైననే ఆధారపడి ఉన్నాడు. చివరికి సర్వవ్యాపకమగు పరమాత్మతత్వము సైతము పూర్ణ పురుషోత్తముడు భగవానుని తత్వముపై ఆధారపడి ఉన్నది. సర్వము వ్యాపించిన పరమాత్మ దేనిపై ఆధారపడి ఉన్నాడు?
పూర్ణ పురుషోత్తముడైన భగవానుడి మీద ఈ విరాట్ రూపం వచ్చింది. దీనికి ఆధారం ఏంటి? గార్భోదక సాయి విష్ణు. గార్భోదక సాయి విష్ణు సత్యం. విరాట్ రూపం ఆ విశ్వానికి అప్పటికి తగ్గట్టు ఏర్పరచుకున్న దానికి మనకి భగవద్గీత క్లియర్ గా చెప్పిస్తాడు. అందరూ పరబ్రహ్మమే, జ్యోతి అన్నిటికంటే టాప్ అంటారు బ్రహ్మము. కానీ కృష్ణుడు అక్కడ ఏం చెప్పాడు? బ్రహ్మణోహి ప్రతిష్టాహం. ఆ బ్రహ్మకి బేస్ ఆధారం ఉంది కదా, అది నేను అంట. బ్రహ్మము అన్న తర్వాత ఉత్తి జ్యోతే కదా, దానికి ఆధారం ఏంటి? అది భగవంతుడి యొక్క ప్రతిష్ట అహం. దానికి బేస్ ఆధారం నేను అని చెప్తున్నాడు కృష్ణుడు. అలాగే సమస్త దేవతలందరూ మనం చూస్తాం భాగవతంలో అన్ని లీలల్లో వాళ్ళకి ఏ కష్టం అంతవరకు బాగానే ఉంటారు. ఎప్పుడైతే ఈ అసురులు వచ్చి పడిపోయారు లేదా భయం వచ్చేసిందో ఏం చేస్తున్నారు? అందరు కలిసి భగవంతుడు భోగంలో తేలిపోతున్నారు. భగవంతుడు గుర్తుకు రావట్లేదు. ఎక్కడైతే ఆ సీటు కదులుతుందో అనగానే ఏమైపోయింది? వెంటనే భగవంతుడిని సమస్త సో ఇక్కడ ప్రభుపాద వారు ఏంటి టాపిక్ చెప్తున్నారు అంటే, ఇక్కడ మనం ముఖ్యంగా నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, సమస్త దేవతలకు ఆధారం భగవంతుడైనప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? ఈ దేవతల్ని ఆశ్రయించడంలో మనకేమన్నా అంటే ఈ దేవతల్ని ఆశ్రయించడం కరెక్టేనా? ఈ దేవతలందరికీ కూడా ఆశ్రయం భగవంతుడు. మనం చిన్న పిట్టక ఇదివరకు చెప్తున్నాం, గుర్తుందండి. ఒకడు అంటే భిక్షకు వెళ్ళేవాడు. సో ఎవరో అతనికి సలహా ఇచ్చారు, రోజు ఏం భిక్షకు వెళ్తావు, ఫలానా రాజుగారి దగ్గరికి వెళ్ళు, రాజుగారి దగ్గరికి వెళ్ళు, సార్ రాజు నీకు భిక్ష ఇచ్చాడు అంటే నీకు ఇంకా మళ్ళీ ఎవరిని భిక్ష అడుగుకోలేదు. సో వెళ్ళేటప్పటికి ద్వారపాలకులు అతన్ని ఆపేశారు. ముందు లోపల రాజుగారు ప్రార్థన చేస్తున్నాను. సో భిక్షగాడు బయట కూర్చున్నాడు. ప్రార్థన వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రార్థన అంటే రాజుగారి కంటే గొప్ప ఇంకెవరో ఉండాలి, అవునా? అంటే ఈ రాజుగారి దగ్గరికి నేను భిక్ష కోసం వచ్చాను, ఈ రాజు ఇంకెవరినో భిక్ష అడుగుతున్నాడు, అంతే కదా? అతను చేస్తున్నాడు ఏదో పైన అంటున్నాడు, ఇలా అంటున్నాడు, దండం పెట్టుకున్నాడు, అడుగుతున్నాడు. వెళ్ళి రాజుగారు రాజా మీరు ఎవరు ఏమి అడిగినా మీరు ఇస్తారు అని చెప్తున్నారు, మరి మీరు ఎవరిని అడుగుతున్నారు? మీకేం కావాలి? ఇంకా మీకు కావాలంటే ఎవరినాడు? ఇప్పుడు మనకి ప్రస్తుతం నారదుడు అలాగే బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చాడు. సృష్టి మొదలు పెట్టిందే నువ్వు కదా, నువ్వెవరిని ధ్యానం చేస్తున్నావు? నువ్వు ధ్యానం చేసేవాడు ఇంకా ఘనుడై ఉండాలి కదా, ఎవరు అతను? నాకు ఆశ్చర్యంగా ఉంది, ఎక్కడ వాడు అని అప్పుడే బ్రహ్మ చెప్తున్నాడు. బ్రహ్మ చాలా నిజాయితీగా చెప్తున్నాడు, లేదు నాయన, భగవంతుడు సృష్టించిన దాన్ని నేను వాడుకుని మళ్ళీ సృష్టి చేస్తున్నాను, నాకు మూలం ఆ భగవంతుడు. అక్కడి నుంచే మనకి ఎక్స్ప్లెనేషన్ అంతా మొదలైంది. సో దేవతలందరూ రక్ష కోసం దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు, ఆశ్రయిస్తున్నప్పుడు అదే అంటున్నాను, మనకి నిజమైన రక్షణ కల్పించేది ఆ దేవాది దేవుడి యొక్క పాదాలే. అతన్ని పట్టుకుంటే వీళ్ళందరూ కూడా అక్కడే అతన్నే పట్టుకుని ఉన్నారు. ఇంద్రాది దేవతలు, సూర్యుడేంటి, చంద్రుడేంటి, భవుడేంటి, బ్రహ్మదేవుడేంటి, అందరికీ ఆశ్రయం దేవాది దేవుడి చరణ కమల. సో ఏం చేయాలి? దేవాది దేవుడి చరణ కమల. ఇన్ని క్లాసులు ఇన్ని అయినా కూడా మనకు మళ్ళీ డౌట్, ఇవన్నీ బాగానే ఉందండి, కానీ ఈ మంత్రం కూడా చెప్పుకోవచ్చా, ఈ మంత్రం కూడా చెప్పుకోవచ్చా? చెప్పుకోకూడదు అన్నట్లు అవసరం ఉందా అది ఆలోచించుకోవాలి. మనం గంట సేపు వెచ్చించగలుగుతాం, గంట సేపు ఇంకొంచెం తీవ్రంగా దేవాది దేవుణ్ణి ఆశ్రయించవచ్చు. కానీ మనకి ఏంటంటే మనకు ఒక సెంటిమెంట్, అమ్మో ఇన్ని రోజులు పూజ చేసాం ఇక్కడ అవ్వలేదేమో, ఈ దేవతకి కోపం వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఓకే వీళ్ళు ఒకటే చెప్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ, సరే ఇది చేసేసి మళ్ళీ ఇది చేసుకున్నాం, పోనీ ఇది చేసుకున్నాం, మళ్ళీ స్తోత్రాలన్నీ ఓకే. కానీ మన అర్థం చేసుకో, సర్వకారణం ఎందుకు చెప్తున్నాం? ఆ దేవాది దేవుడే అన్నిటికీ కారణం. క్లియర్గా భగవద్గీతలో చెప్పేశాడు. మన భాగవతం ఇంకా డీటెయిల్డ్ గా వెళ్తున్నాం. భగవద్గీతలో చెప్పాడు సమస్త దేవతలు నేనే, యాక్చువల్లీ వాళ్ళందరి కోరికలు, వాళ్ళ ద్వారా మీ కోరికలన్నీ
నేనే తీరుస్తున్నాను అని చెప్పాడు. మనం అనుకోవచ్చు ఏంటి కనెక్షన్ భగవంతుడికి మిగతా దేవతలకి కనెక్షన్ ఏంటి? భాగవతానికి ఇచ్చిన అసలు ఇందులో దేవత ఏర్పడిందే భగవంతుడి మూలం నుంచి. భగవంతుడు లేనిదే వాళ్ళందరూ లేరు. తర్వాత చదువుతాం ఈ దేవతలు అందరూ కలిసి భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. మేము అందరూ వచ్చేసాం కానీ మాకు ఏం చేయాలో తెలియదు. మాకు చెప్తే అలానే చేయాలి ఇలా చేయాలి అప్పుడు మేము చేస్తాం. అది కూడా మనకు వస్తుంది డిస్కషన్. ఓకేనా? భగవానుని జననేంద్రియం నుండి జలము, వీర్యము, సృష్టి, వర్షము, ప్రజాపతులు ఉత్పత్తి అగును. జన్మనొసగడి క్లేశమును పరిహారము కావించు ఆనందములకు అతని ఉపస్థేంద్రియమే కారణము. మీ దగ్గర బుక్స్ ఉంటే నేను భాషను ఖచ్చితంగా చదవాలి. ఓకే, కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఓకే, సృష్టికి కారణమైన ప్రతిదీ కూడా అంటే ఏదైతే ధర్మో విరుద్ధో కామ అంటే ధర్మానికి విరుద్ధం కాని కామము నేనేం చెప్తున్నాను. సృష్టి జరుగుతోంది అంటే దానికి కారణం నేనే అంటున్నాడు. ఏంటి? విరాట్ రూపుడి యొక్క జననేంద్రియం, ఉపస్థేంద్రియం, దానివల్ల జరుగుతుంది సృష్టి. ఓకే, దానికి కారణం కూడా ప్రతిదీ అండి ఏదైనా మెన్షన్ చేయండి దానికి కారణం విరాట్ రూపుడు, అతని యొక్క రూపం, అతని యొక్క అంగ, అతనికి ఏర్పడ్డ తర్వాత జీవుడికి కావలసినవన్నీ కూడా ఏర్పడుతుంది. ఓకే, ఓ నారద, విరాట్ రూపము యొక్క గుదస్థానము మృత్యుదేవత యొక్క మిత్రుని వాసమై ఉన్నది. ఆయన పాయువు, ఈర్ష్య, దుర్భాగ్యము, మృత్యువు. మేడం పేజ్ నెంబర్ చెప్పరా మేడం? పేజ్ నెంబర్ 269. ఓకే, సో దుర్భాగ్యము, మృత్యువు, ఈర్ష్య, నరకం ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క గురుస్థానం నుంచి వచ్చాయి. ఓకే, అతని పృష్ఠ భాగము సర్వ విధములకు పరాభవములకు, అజ్ఞానమునకు, అంతేగాక అధర్మమునకు స్థానమై ఉన్నది. అతని నాడుల గుండా గొప్ప నదులు, నదములు ప్రవహించును. అతని అస్థికలే గొప్ప పర్వతములను నిలిపి ఉన్నవి. ఓకే, సో నదులు, నదాలు అవన్నీ కూడా విరాట్ రూపుని యొక్క నాడులు. నాడులు మనందరికీ నాడులు ఉన్నాయి కదా, నరాలు. అక్కడి నుంచి వాటి యొక్క రిఫ్లెక్షనే ఈ భౌతిక ప్రపంచంలో మనం చూస్తున్నాం అన్ని కూడా. ఓకే, భగవానుని నిరాకార తత్వము మహాసముద్రములకు స్థానము కాగా అతని ఉదరము భౌతికముగా లయింపజేయబడిన జీవులకు విశ్రాంతి స్థలమై ఉన్నది. అతని హృదయము జీవుల సూక్ష్మ దేహములకు స్థానము. ఇది ఆ విధంగా మేధావులచే అవగతము చేసుకొనబడినది. ఇది గాక ఆ మహాపురుషుని చైతన్యము ధర్మ నియమములకు, నాకు, నీకు, సనకాదులకు స్థానమై ఉన్నది. ఆ చైతన్యము సత్యమునకు, ఆధ్యాత్మిక జ్ఞానమునకు సైతము ఆశ్రయమై ఉన్నది. ఇక్కడ చెప్తున్నాడు ధర్మస్య మమ తుభ్యం కుమారాణం భవ. భవుడు అంటే శివుడు. ఓకేనా? ఓకే, ఇక్కడ భవ, ఇక్కడ భవస్య భవస్య అంటే శివుడు, భవ అంటే శివుడు, మమ అంటే నాకు, తుభ్యం అంటే నీకు అంటే నారదుడికి. అహం ఆదిర్హి దేవానాం మహర్షీనాం, భగవద్గీతలో చెప్తున్నాడు దేవతలకి, మహర్షులకి అందరికీ నేను ఆది అని చెప్తున్నాడు. సో అదే ఇక్కడ ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? బ్రహ్మదేవుడు. మనకి అన్నిటికంటే టాప్ మోస్ట్ ప్రామాణిక ఈ విశ్వంలో బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడి వాక్కు మనం ఇప్పుడు చదువుతున్నాం. ఓకే, నెక్స్ట్ శ్లోకంలో కూడా మళ్ళీ అదే వస్తుంది. అహం భవాన్ భవశ్చైవ తాయిమే మునయోగ్రజ. నన్ను మొదలుకుని నీవు, భవుడు, నీకన్నను ముందుగా జన్మించిన మహర్షులు, దేవతలు, దానవులు, నాగులు, మానవులు, పక్షులు, పశువులు, సరీసృపాదులు, లోకములు, నక్షత్రములు, చిన్న గ్రహములు, తారకలు, మెరుపులు, పిడుగులు వంటి విశ్వపు సమస్త వ్యక్తీకరణలు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, రాక్షసులు, భూతగణములు, ఉరగులు, పశులు, పితలు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, వృక్ష పశుపక్ష్యాదులతో సహా ఇతర విభిన్న జీవజాతులనేది సమస్తము
భూత భవిష్యత్ వర్తమానములన్నింటి యందును భగవానుని విరాట్ రూపముచే ఆవరింపబడి ఉన్నది. 9 అంగుళములకు మించని రూపమునందు నిత్యముగా స్థితుడై అతడు వాటినన్నింటికి పరుడైనప్పటికీ అతని విరాట్ రూపముచే సమస్తము ఆవరింపబడి భగవంతుడి యొక్క అంటే ఈ మొత్తం పరమాత్మ ఎవరు అంటే అతను. సూర్యుడు తన కాంతిని ప్రసరించుట ద్వారా అంతర్బాహ్యములు రెండింటినీ ప్రకాశింపజేయునట్లు దేవదేవుడు తన విరాట్ రూపమును విస్తరించుట ద్వారా సృష్టి అందలి సమస్తమును పోషించును. మనం ఆలోచిస్తున్నాం ఎలాగ అండాంతరస్థ పరమాణుచ అన్నట్టు ప్రతి పరమాణువు వ్యాపించి వ్యాపించి ఉన్నాడు భగవంతుడు. వ్యాపించడం వల్లే అంటే వ్యాపించడం వల్ల ప్రతిదాన్ని పోషించగలుగుతున్నాడు. ఓకే, సూర్యలోకం ఎలా అయితే సూర్యనారాయణుడు సూర్య భగవానుడు ఉన్నాడు అండి, ప్రత్యక్ష దైవం అంటారు. దేవతల్లో మన సూర్యచంద్రుల్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. ఓకే, సో సూర్యుడు ఉన్నాడు, కానీ ఎక్కడ ఉన్నాడు? సూర్యమండలంలో ఉన్నాడు. కానీ మనం చూస్తోంది సూర్యకాంతి. ఇది చాలాసార్లు మనం బ్రహ్మ పరమాత్మ భగవాన్ దగ్గర ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో ఆ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నారు. సూర్యుడు, సూర్యమండలం, సూర్యకాంతి. నెక్స్ట్, భగవానుడు అమృతత్వమునకు మరియు అభయత్వమునకు నియామకుడై ఉన్నాడు. మృత్యువునకు భౌతిక జగత్తు కామ్యకర్మలకు అతడు పరుడై ఉన్నాడు. అతని నుంచే వచ్చినా కూడా మృత్యు అనేది అతడు దానికి పరుడు. ఓ నారద బ్రాహ్మణ, కనుక ఆ పరమ పురుషుని మహిమలు కొలువ శక్యము కానివై ఉన్నవి. నువ్వు అడుగుతున్నావు, నేనేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అతని గురించి చెప్పడం సాధ్యం కాదు నాయనా అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. సమస్త జీవులు నిలిచి ఉన్నట్టు తన శక్తి అందలి 4వ వంతు ద్వారా భగవానుడు సమస్త లౌకికైశ్వర్యములకు దివ్య నిలయమై ఉన్నాడని ఎరగవలసి ఉన్నది. 3 ఊర్ధ్వలోకములకు మరియు భౌతిక ఆవరణలకు పరమైనట్టి భగవద్ధామమందు అమృతత్వము, అభయత్వము, జరావ్యాధుల చింతల నుండి విముక్తి అన్నది నెలకొని ఉన్నది. దీనిని ఏకపాద త్రిపాద అన్నారు. ఏకపాద భౌతిక జగత్తులో ఏవే ఉన్నాయి? ఆధ్యాత్మిక జగత్తు, 3 అంతుల ఆధ్యాత్మిక జగత్తు. అందులో ఏవేవి లేవు? ఏవే ఉన్నాయి అందులో? అమృతత్వము, ఇక్కడ మృతత్వం, మృతము అనేది ఈ ఏకపాద భగవంతుడు మొత్తం అనంత విభూతుల్లో సంపదలో 1/4 పావు వంతు ఈ భౌతిక జగత్తు, 3/4 వంతు త్రిపాద ఆధ్యాత్మిక జగత్తు. సో ఆధ్యాత్మిక జగత్తులో ఏముంది? అమృతత్వం, ఇక్కడే ఉంది మృతం. అలాగే అభయత్వం, ఇక్కడే ఉంది భయం. అలాగే జరావ్యాధుల చింతల నుండి విముక్తి, ఎందుకంటే అక్కడ జరావ్యాధి లేదు. ఈ భౌతిక ఈ 1/4 పావు వంతు క్రియేషన్ ఏంటండి? ఎన్ని విశ్వాలు ఉన్నాయి ఈ పావు వంతులో? ఎవరైనా చెప్పగలరు? అనంత విశ్వాలు, అనంత విశ్వాలు, అనంత కోటి విశ్వాలు. సైన్స్ కూడా ఈ మధ్య కనుక్కుంటుంది. సైన్స్ కూడా మిల్కీ వేస్, గెలాక్సీలు అన్నారు, మిల్కీ వేస్ అన్నారు. ఇలాంటి విశ్వం మనది ఒక్కటే కాదు, అనంతం అనంతం అనంతం. ఇవన్నీ కూడా ఏకపాదాల్లోనే, పావు వంతులోనే. ఇందులో జరా వ్యాధుల యొక్క భయం, చింతన ఉంది, ముసలితనం ఉంది, భయం ఉంది, అమృతం, మృతం అనేది ఫైనలీ మృతం అనేది. ఇవేవి కూడా ఆధ్యాత్మిక త్రిపాదలు లేవండి. 3/4 వంతు క్రియేషన్ లో ఇవేవి కూడా లేవు. ఓకే, భగవానుని శక్తిలో 35 వంతును కూడి ఉండు ఆధ్యాత్మిక జగము ఈ భౌతిక జగమునకు పరముగా నెలకొని ఉన్నది. పునర్జన్మ రహితులైన వారి కొరకే ప్రత్యేకించి అది ఉద్దేశింపబడినది. సంసార జీవితమునందే అనురక్తులై బ్రహ్మచర్య వ్రతములను నిష్ఠగా పాటింపజాలని ఇతరులు ముల్లోకములందే నివసింపవలసి వచ్చును. సో ఎవరైతే ఈ సంసార చక్రం నుంచి
బయటపడాలి అనుకుని దాని గురించి కఠిన తపస్సు సాధన చేసి బయటపడగలరు. బయటపడ్డారు అంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు? మనకి డౌట్ రాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఆకాశంలో వేలాడుతుంటావా? ఎక్కడ ఉంటాం అంటే ఆ త్రిపాద. అయ్యో ఇది ఇంకా పావు అంతే, ముప్పావంతు ఆధ్యాత్మిక జగత్తులన్నీ అలాంటి ముక్త జీవుల కోసం. జన్మ మృత్యు జరా వ్యాధి సంసార చక్రమే అక్కడ లేదు. ముప్పావంతు కూడా ఈ ముక్త జీవుల కోసము. అలా కాని వాళ్ళు ఈ ముల్లోకాలు అంటే ఈ పావు వంతులో తిరుగుతూనే ఎంతకాలం నీకు ఆ కోరిక వచ్చి బయటపడేంత కాలం ఈ భౌతిక జగత్తులో తిరుగుతూనే సర్వవ్యాపియగు భగవానుడు తన శక్తుల ద్వారా ఆ విధంగా నియామక కర్మలకు భక్తియుత సేవకు పూర్ణ ప్రభువై ఉన్నాడు. అన్ని స్థితులకు సంబంధించిన అజ్ఞానము మరియు వాస్తవ జ్ఞానము రెండింటికి అతడే చరమాశ్రయం ఉన్నాడు. ఆధ్యాత్మిక జగత్తులో ఎందుకు అవి లేవు అంటే అక్కడ విద్య జ్ఞానము. ఇక్కడ ఎందుకు అవన్నీ ఉన్నాయి? ఇక్కడ అవిద్య అంటే అజ్ఞానము. సో మనం ఒక టేబుల్ తీసుకోవచ్చు. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాయి, భౌతిక జగత్తులో ఉన్నాయి. ఇక్కడ జన్మ మృత్యు జరా వ్యాధి భయం మృత్యు చెప్పేసాం కదా. అలాగే అవిద్య. అక్కడ జన్మ మృత్యు జరా వ్యాధుల చింత లేదు, అమృతత్వం ఉంది, విద్య ఉంది. విద్య అంటే అక్కడున్న ప్రతి జీవి కూడా విద్య అంటే పూర్తి జ్ఞానంతో. పూర్తి జ్ఞానం అంటే దేవాది దేవుడి యొక్క అంశను నేను అన్న పూర్తి భావనలో అక్కడ వాళ్ళు ఉన్నారు. మనం పూర్తి మోహంలో ఉన్నాం. కానీ రెండిటికి ఆశ్రయం ఎవడు? దేవాది. ఆ దేవదేవుని నుండి అన్ని బ్రహ్మాండములు మరియు భౌతిక అంశములు గుణములు ఇంద్రియములను కూడిన విశ్వరూపము ఉద్భవించినది. సూర్యుడు తన కిరణములు మరియు ఉష్ణము నుండి అన్యమైనట్లుగా అతడు అట్టి వ్యక్తీకరణములకు భిన్నమై, సూర్యుడు వేరు సూర్యకాంతి వేరు కానీ ఒకటి కదా. సూర్యుడు వేరు సూర్యకాంతి వేరే ఒకటి, వేరు ఒకటే. మనం కూడా అలా భగవంతుడి యొక్క శక్తి అంతా కూడా ఒకటి, వేరు కానీ ఒకటి. అంటే ఆధారం అతడు, సూర్యుడే ఆధారం కాబట్టి సూర్యకాంతికి ఆ రెండు ఒకటే ఉంటుంది. కానీ సూర్యుడు వేరు, సూర్యకాంతి వేరు కానీ సపరేట్ చేసేది. కానీ ఏంటి? అభేదాభేద. ఓకే. ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభిః తాభిర్యైవ నిజ రూపతయా కళాభిః గోలోక ఏవ నివసత్యఖిలాత్మభూతో గోవిందమాది పురుషం తమహం భజామి. స్వీయ తేజము ద్వారా ఎల్లరి ఇంద్రియములను రంజింపజేయు ఆదిదేవుడకు గోవిందుడు గోలోకముగా పిలువబడు దివ్యధామమున వసించి ఉన్నాడు. అయినను అతడు తన చిన్మయ శక్తితో సమానమగు శక్తి గల ఆధ్యాత్మిక కిరణముల విస్తరణ ద్వారా సృష్టి అందు ఎల్ల ఎడల నిలిచి ఉన్నాడు. సో గోలోకేవ నివసత్ అఖిలాత్మభూతో. గోలోకంలో ఇక్కడ శ్యామం త్రిభంగ రూపంలో నిత్యము ఉన్నా అతని కాంతి చేత సర్వము వ్యాపింపబడి ఉన్నాడు కాబట్టి ఓకే అన్ని చోట్ల అతను ఉన్నాడు. ఇప్పుడు ఈ రెండు సూర్యుడు ఉన్నాడు కానీ సూర్యుడు సూర్యలోకంలో ఉన్నాడు. అతని కిరణాల ద్వారా సృష్టి అంతా భగవంతుడు అలాగే తన దివ్యధామంలో నిత్యం ప్రకాశిస్తున్నాడు. ఓకే, మనకి ఫస్ట్ శ్లోకంలో ఏంటి? ధామ్నా స్వేన సదా నిరస్త సత్యం పరం ధీమహి. ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం. అతని ధామం ఎలా ఉంది? నిత్యము నిరస్తకుహకం అంటే ఈ బాధ అనేది లేని ప్లేస్ వైకుంఠం అంటే సదా నిత్యము అక్కడ విరాజిల్లుతున్నాడు. కానీ
అతని యొక్క తేజస్సు ద్వారా, అంటే అతని యొక్క, అందుకనే బ్రహ్మము పరమాత్మ భగవానుడు వేరు కాదు, కానీ పూర్ణం కాదు. సూర్యకాంతి పూర్ణం కాదు, వేరు కాదు, కానీ సూర్యుడు సూర్యకాంతి. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అండి, చాలా క్లియర్ గా ఉంటుంది. యాక్చువల్లీ మనకి ఎప్పుడు డౌట్ వచ్చినా ఈ ఎగ్జాంపుల్ ఒక్కసారి మళ్ళీ వేసుకోవచ్చు. భగవంతుడు అయితే ఉత్తి కాంతి రూపమైనా కాదు. మొన్న ఎవరో అడిగారు, ఎవరు క్లాస్ లో అడిగారు, ఇంకొక క్లాస్ లో అనుకుంటా, చాలా మంది అంటే నిరాకార రూపం మీద మనకి మనసు కుదరదు కాబట్టి భగవంతుడికి ఒక ఆకారాన్ని పెట్టుకుని భగవత్ తత్వం అర్థమైన తర్వాత నిరాకారానికి వెళ్ళొచ్చు. కాదండి, ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. ఇక్కడ ఎందుకు ఆ సూర్యుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు? భగవంతుడు సదా మనలాంటి రూపం లేదు, కానీ భగవంతుడు వైవిధ్యం, రూప అన్నీ కూడా అతని నుంచే వచ్చాయి. మనం చూసాం, అధర్మం అన్నీ కూడా ఇక్కడి నుంచే వచ్చాయి. మరి మనకి సపరేట్ గా రూపం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడికి లేనిది మనకుందా? భగవంతుడి నియత రూపం, నిత్య రూపం ఉంది. కాంతి వల్ల సర్వము వ్యాపించి ఉంది. సో కాంతికి మూలం భగవంతుడే. ఓకే, నేను ఆ మహాపురుషుని నాభి కమలమునందు జన్మించినప్పుడు అతని దేహ వలయములను తప్ప ఎట్టి యజ్ఞ సంహారములను కలిగి ఉండలేదు. బ్రహ్మదేవుడు భగవంతుడు. సో ఎవరా భగవంతుడు, ఎవరా భగవంతుడు? బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, అతని నాభి కమలం నుంచే నేను వచ్చాను. నేను వచ్చినప్పుడు ఏమీ తెలియదు. మనం అవన్నీ కూడా చూస్తాం. భగవంతుడు బ్రహ్మదేవుడు సృష్టిని బయటకి వచ్చినప్పుడు, నాభి కమలంలో జన్మించినప్పుడు ఏమీ లేదు అక్కడ, ఏమీ అర్థం కావట్లేదు. చుట్టూ చూస్తున్నాడు కానీ ఏమీ లేదు అక్కడ. ఓకే, యజ్ఞ నిర్వహణకై పుష్పములు, పత్రములు, దర్భలు వంటి యజ్ఞ సంభారములతో పాటు యజ్ఞ వేదిక సరైన సమయము అవసరమై ఉన్నది. పాత్రలు, ధాన్యము, నెయ్యి, తేనె, బంగారము, మట్టి, జలము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, యజ్ఞ నిర్వహణకు 4 పురోహితులు అనున్నవి ఇతర అవసరములు. ఒక యజ్ఞం అంటే ఫస్ట్ బ్రహ్మదేవుడు వచ్చినప్పుడు ఇంకా యజ్ఞ కాన్సెప్టే లేదు. యజ్ఞానికి కావాల్సినవన్నీ ఏమీ లేవు, అవేవి కూడా లేవు. కానీ యజ్ఞం కావాలి అంటే భాషని ప్రభుపాద చెప్తున్నారు, యజ్ఞమును విజయవంతంగా నిర్వహించుటకు కనీసం 4 నిష్ణాతులైన పురోహితుల అవసరం. ఇది ఎక్కడ నోట్ చేసి పెట్టుకోండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఆహుతులను అర్పించేవాడిని హోత అంటారు, మంత్రం పఠించేవాడిని ఉద్గాత అంటారు. వేరే అగ్ని సహాయము లేకుండగానే యజ్ఞాగ్నిని జ్వలింపజేయవాడిని ఆధ్వర్యుడు అంటారు. కార్యనిర్వాహకుడు బ్రహ్మ అంటారు. సో ఒక యజ్ఞం జరగాలి అంటే ఈ 4 ఉండాలి. ఎవరు? బ్రహ్మ అంటే చేసేవాడు, బ్రహ్మగారు అంటాం. మన యూజువలీ పురోహితుడే ఈ 4 కూడా చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా యజ్ఞంలో 4 ఉంటారు. యజ్ఞం చేసేవాడు బ్రహ్మ, యజ్ఞాగ్నిని జ్వలింప చేసేవాడు. ఇప్పుడు ప్రస్తుతం జ్వలింప చేసే టెక్నిక్ వేరు, కానీ యజ్ఞాగ్ని లేకుండా జ్వలింప చేసేవాడిని అధ్వర్యుడు. అలాగే ఆహుతి అర్పించేవాడు, వేసేవాడు ఒకడు ఉంటాడు, మంత్రాలు చదివేవాడు ఒకడుంటే ఆహుతులను వేసేవాడు ఇంకొకడు ఉంటాడు. ఓకే, వాడిని ఉద్గాత అన్నారు. అలాగే సారీ, మంత్రాన్ని పఠించేవాడు ఉద్గాత అయితే ఆహుతులను వేసేవాడు హోత. అట్టి యజ్ఞములు బ్రహ్మదేవుని జన్మ నుండియే నిర్వహింపబడినవి. ఆ విధంగా ఆరంభమై అవి ధర్మరాజు రాజ్యపాలనము కావించినంత వరకు కొనసాగినవి. కానీ అవినీతి మరియు కలహముల ఈ కాలమున అట్టి దక్షత కలిగిన పురోహితులు దుర్లభమై ఉన్నారు. కనుకనే ప్రస్తుత కాలమున కేవలము హరినామ సంకీర్తన యజ్ఞమే ఉపదేశింపబడినవి. ఈ విషయమున శాస్త్రములు ఇట్లు బోధించుచున్నవి. హరిర్నామ 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 ఇవ కేవలం కలవనాస్తేవ నాస్తేవ నాస్తేవ గతిరన్నమాట. యజ్ఞము అంటే అదండి. కానీ ధర్మరాజు కాలం వరకు యజ్ఞాలు ఆ రకంగానే జరిగేవి. ఏంటి? యజ్ఞాగ్ని జ్వలింప చేసేవాడు, అంటే యజ్ఞాగ్నిని అగ్ని సహాయం లేకుండా వేరే మంత్ర పఠనం ద్వారా, అలాగే మంత్ర పఠనం, శ్రోత, ఇవన్నీ ఈ రకంగా యజ్ఞాలు జరిగాయి. కలియుగంలో యజ్ఞం అనేది అందుకనే రికమెండెడ్ కాదు. కేవలం యజ్ఞానం జప యజ్ఞోస్మి అన్నాడు కృష్ణుడు భగవద్గీత.
యజ్ఞాలన్నిటిలోకి జపయజ్ఞాన్ని నేను కలియుగంలో హరినామైవ కేవలము హరినామం మాత్రమే. ఓకే, విశేషమగు మంత్రములు మరియు దక్షిణల ద్వారా వివిధ దేవతా నామములను ఆవాహన కావించుట అనున్నది ఇతరమగు అవసరములకు చెందినట్టుది. అది విశేష ప్రయోజనార్థమై విశేష విధానముల ద్వారా ప్రత్యేక శాస్త్రానుసారము జరగగలను. ఇది ఒకటి పూర్తి చేసి ఇక్కడ అర్థం. యజ్ఞ నిర్వహణ విధానం అంతయు కామ్యకర్మ క్రిందికి వచ్చు. అట్టి కర్మలు పూర్తిగా శాస్త్రీయమైనవి. అవి ముఖ్యంగా ఒక విశేష శృతిలో కావింపబడు మంత్రోచ్చారణపై ఆధారపడి ఉంది. ఇది నిక్కముగా గొప్ప విజ్ఞాన శాస్త్రమై ఉన్నది. యోగ్యులకు బ్రాహ్మణులు లేనందున గత 4000 సంవత్సరములుగా తగిన ఉపయోగమునందు లేనట్టి ఆ యజ్ఞములు ఈ కాలమున ఏమాత్రము ప్రభావశీలములు కావు. ఈ పతిత యుగమునకు అవి ఉపదేశింపబడిన లేదు. యాక్చువల్లీ మనకి పృథు మహారాజ చరిత్రలో వస్తుందండి. ఎంత యజ్ఞం కనుక కరెక్ట్గా ఇక్కడ చెప్పిన విధంగా కనుక జరిపితే దేవతలు స్వయంగా దిగి వస్తారు. పృథు మహారాజు ఎంత పర్ఫెక్ట్ గా చేసేవాడు అంటే దేవతలే కాదు, స్వయంగా బ్రహ్మ విష్ణు రుద్రాదులు అక్కడికి ఇచ్చేసారు. యజ్ఞం ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే అసలు యజ్ఞం చేసే ఒకటి కలియుగంలో యజ్ఞం అనేది ఈ రకంగా యజ్ఞం చెయ్యడం అనేది సాధ్యం కాని పని. మామూలుగా ఇక్కడ జరుగుతున్న యజ్ఞాలు ఇది చేయించాం అది చేయించాం అనేది అంతా కూడా పూర్తిగా కర్మకాండ కింద వచ్చేసాం. కర్మకాండ అంటే శాస్త్ర ప్రకారం శాస్త్రంలో ఉన్నది, కానీ ఇది చేసేసి ఇదే యజ్ఞము అంటారు. యజ్ఞం ఎప్పుడు యజ్ఞుడి కోసం, యజ్ఞుడు అంటే విష్ణుమూర్తి ప్రీతి కోసం చేసేది యజ్ఞం. అక్కడ సమస్త దేవతలు ప్రత్యక్షమవుతారు. ఇప్పుడు చేసేది ఏమైపోయింది? కామ్యకర్మ. నాకు ఈ కోరిక తీరాలి కాబట్టి ఈ యజ్ఞం నేను జరిపిస్తున్నాను, దీనికి తగ్గ దక్షిణలు దానాలు అన్నీ కూడా వెనకలున్న మోటివ్ ఏంటి, వెనకలున్న ఉద్దేశం ఏంటి అంటే నాకు ఫలానాది కావాలి. పేరు ప్రతిష్టలు కావచ్చు, పుణ్యలోకాల్లో ప్రవేశం కావచ్చు, లేదా నాకు సంపద కావచ్చు, ఏదైనా కూడా ఉద్దేశం అది అయిపోతే దాన్నే మనం యజ్ఞం అనేస్తున్నాం. ఇక్కడ యాక్చువల్లీ మనకి ముందు చాప్టర్లో చూస్తే సముద్రాది ఋషులు అంటున్నారు, వాళ్ళు యాక్చువల్లీ 1000 సంవత్సరాల యజ్ఞం తలపెట్టారు. యజ్ఞములో వచ్చే పొగకి అంటే మొత్తం పొగ చుట్టుకుంటుందే తప్ప దీనివల్ల మృతభయం పోవట్లేదు. ఒక్క కృష్ణ కథ మాత్రం ఆ మృతభయాన్ని పోగొడుతుంది. కాబట్టి మీరు మాకు కృష్ణ కథని చెప్పండి. ఎందుకు వాళ్ళు చేస్తుంది కూడా ఇప్పుడు కలియుగ ఆరంభంలో. కాబట్టి కేవలము జపయజ్ఞము, ఇంకేదైనా యజ్ఞం అన్నా కూడా అది విష్ణు ప్రీత్యర్థం జరగాలి. ఓకేనండి. నేటి కాలమున ప్రదర్శనార్థమై నిర్వహింపబడు ఏ యజ్ఞమైనను తెలివిగల బ్రాహ్మణుల కేవలము మోసయుత కర్మయే ఉన్నది. అట్టి యజ్ఞ ప్రదర్శనము ఎట్టి స్థితి అందును ప్రభావశీలము కాబోదు. లౌకిక విజ్ఞాన శాస్త్ర సహాయము చేతను మరియు కొంతవరకు భౌతిక సహాయము చేతను కామ్యకర్మ నిర్వహింపబడుచున్నది. కానీ వేద మంత్రోచ్చారణ విధానమందు మరింత సూక్ష్మ పురోగతికై లౌకికులు వేచి ఉన్నారు. లౌకిక విజ్ఞాన శాస్త్రం మానవ జీవిత నిజ ప్రయోజనమును మరల్చజాలదు. అది కేవలము జీవితంలోని కృత్రిమ అవసరములను వృద్ధి చేయగలదేమో కానీ జీవిత సమస్యలకు పరిష్కారమును కూర్చలేదు. కనుకనే లౌకిక జీవన విధానము తప్పు విధానపు మానవ నాగరికతకు దారి తీయగలదు. జీవిత చరమ లక్ష్యము ఆధ్యాత్మిక అనుభవం అయినందున శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును ఆవాహన కావించు ప్రత్యక్ష విధానము శ్రీ చైతన్య మహాప్రభువుచే చక్కగా ఉపదేశింపబడినది. నేటి కాలమున జనులు ఈ సరళ విధానపు లాభమును సులభముగా బడయవచ్చును. అతి క్లిష్టమగు సంఘ వ్యవస్థ యొక్క ప్రస్తుత పరిస్థితికి ఈ విధానము ప్రతిపాదనీయమై ఉన్నది. ప్రస్తుత పరిస్థితికి, ప్రస్తుత యుగానికి కేవలము చైతన్య మహాప్రభు ఇచ్చిన యజ్ఞ నిర్వహణమే
పాసిబుల్ అండి, సాధ్యం. అది ప్రభావశీల అవ్వగలదు నామంతో. అంటే అంటే విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అన్నీ చేసేస్తుంది. మనం చెప్పుకున్నాం కదా ఏంటంటే చేతోదర్పణం అర్జున భవ మహాదావాగ్ని నిర్వాపణం. భవ మహాదావాగ్ని అంటే మనకి శిక్షాష్టకం ఒక్కటే ఇచ్చారండి చైతన్య మహాప్రభు, కానీ మొత్తం నామం ఉన్నారు, ఆ నామం గురించి మొత్తం చెప్పేశారు. మహాదావాగ్ని అండి. దావాగ్ని విన్నారా? కాల్చేస్తుంది మొత్తం అడవి మొత్తం, ఒక్కటొక్కటి ఎక్కడ మొదలవుతుందో తెలియదు, మొత్తం కాలిపోతుంది. ఫైర్ యాక్సిడెంట్స్ అంటే అలాంటిది భవ అనేది ఎక్కడ మొదలైందో తెలియదు. ఇరుక్కుపోయి ఒక్కదానికొకటి కనెక్షన్ మొత్తం తగలబోతుంది. ఓకే, భవ మహాదావాగ్ని నిర్వాపణం ఏంటి? శ్రీకృష్ణ సంకీర్తనం. ఓకే, సో ఇక్కడితో అర్థం అండి. రేపు మనది కంటిన్యూ చేద్దాం. పురుష సూక్తం యొక్క నిర్ధారణ. యాక్చువల్లీ పురుష సూక్తం యొక్క అర్థం ఒకసారి రేపు చూసి అది ఇది సేమ్ ఎలాగో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? లేకపోతే ఇక్కడ